నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు రికీ క్లీనింగ్ ప్రొడక్ట్స్ లో ఒక ఫ్రాంచైజ్ ఓపెన్ చేయాలంటే ఏమేం కావాలి, ఎలా ఓపెన్ చేయాలి, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే. హలో అండి, నా పేరు చక్రవర్తి. మా కంపెనీ పేరు వచ్చేసి శ్రీ లక్ష్మీ గణపతి ఎంటర్ప్రైజెస్, ప్లస్ మా బ్రాండ్ పేరు వచ్చి రిక్కీ అండి. సో బ్రాండ్ పేరుతో పాటు మాది ట్రేడ్ మార్క్ రిజిస్టర్డ్ అండి. మాది ట్రేడ్ మార్క్ రిజిస్టర్డ్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మాది ISO సర్టిఫైడ్ కంపెనీ, ప్లస్ మాది GMP సర్టిఫైడ్ కంపెనీ. ఓకే, అన్ని లైసెన్సెస్ అనేవి అంటే ఆల్రెడీ అప్రూవ్ అయి ఉన్నాయి. కంపెనీకి కావాల్సిన లైసెన్సెస్ అన్ని మనకు తీసుకొని ఉన్నాం సార్. మేము 8 years నుండి ఈ బిజినెస్ లో ఉన్నాం. పాస్ట్ 8 years నుండి బిజినెస్ లో ఉన్నాము. ప్లస్ మా బిజినెస్ మేము చేసుకుంటానే ఒక 10 మందికి చూపించి వాళ్ళతో కూడా బిజినెస్ పెట్టించాలన్న ఉద్దేశంతో వాళ్ళ ఫ్రాంచైజీ మోడల్కి వచ్చాం. ఓకే. సో ఫ్రాంచైజీ ఏంటంటే అండి, ఏరియా వైజ్ గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేది మా త్రూగా వాళ్ళతో పెట్టించేసి మేము ఏపీ తెలంగాణలో దాదాపు 100 ఫ్రాంచైజీస్ అనుకుంటున్నాం. ఒక్కసారి 100 ఫ్రాంచైజీస్ ఫుల్ఫిల్ అయ్యాక ఇక్కడికి వెళ్ళి సెంట్రలైజ్ గా మార్కెటింగ్ చేస్తాం. ఓకే. మెయిన్ సెంట్రలైజ్ గా మార్కెటింగ్ చేయడం వల్ల ఏంటి అంటే వాళ్ళకి అడ్వాంటేజ్, ఫ్రాంచైజీ వాళ్ళ బిజినెస్ వాళ్ళు అక్కడ చేసుకుంటా ఉంటారు. సేమ్ టైం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కర్నూలు అండి, ఇప్పుడు కర్నూలులో ఫ్రాంచైజీ తీసుకుంటారు. అక్కడికి వెళ్ళి అక్కడ ఏదన్నా ఆర్డర్ వచ్చింది అనేది అక్కడ వాళ్ళకి మేము డైవర్ట్ చేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ మాది నర్సరావుపేటలో ఓపెన్ అయిందండి ఫ్రాంచైజీ. దెన్ నెక్స్ట్ అనంతపూర్లో ఓపెన్ అవుతుంది, ఖమ్మంలో ఓపెన్ అవుతుంది, తిరుపతిలో ఓపెన్ అవుతుంది. సో విజయవాడ మేము మాట్లాడుతూ ఉన్నాము. సో రెస్పాన్స్ అనేది ఫ్రాంచైజీకి చాలా బాగా వస్తుంది. ఇక్కడ ఏంటంటే కలెక్టివ్ వర్క్ తోనే మేము ముందుకు వెళ్తున్నాం. ఓకే, ఒక ఫ్రాంచైజ్ ఓపెన్ చేయాలి అని అంటే బడ్జెట్ ఎంత సార్? సో 1.5 lakh ఇన్వెస్ట్మెంట్ తోని మేము ఫ్రాంచైజీ అనేది ప్లాన్ చేస్తా ఉన్నాము. సో దానిలో 30,000 అనేది ట్రైనింగ్ ఫీజు ప్లస్ ఫ్రాంచైజీ ఫీజు ఉంటుంది. ప్లస్ 1.2 lakh లో మొత్తం టోటల్ గా మనకు మెటీరియలే వస్తుంది. జస్ట్ వాళ్ళు ఏంటంటే ఒక ప్లేస్ అనేది తీసుకొని అక్కడ ఆ ప్లేస్ లోకి కావాల్సిన మెటీరియల్ కానీ ఇదంతా కూడా 1.2 lakh లోనే మనము ఆ ఇన్వెస్ట్మెంట్ లోనే ప్లాన్ చేస్తా ఉన్నాం. అంటే చిన్న ఇన్వెస్ట్మెంట్ లోనే మనం స్టార్ట్ చేసి దీన్ని పెద్ద ఎత్తున తీసుకుని వెళ్ళడానికి మనకు ఈజీ అవుతుంది. ఓకే, ఓన్లీ ఒక లొకేషన్ ఎక్కడ షాప్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ షాప్ లొకేషన్ ఒకటి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే చాలు. షాప్ అయినా కానివ్వండి, లేదు ఒక ఇండిపెండెంట్ హౌస్ లాగా ఉన్నా పర్లేదు. ఇప్పుడు మాది ఎట్లా ఉందండి, ఒక ఇండిపెండెంట్ హౌస్ లోనే స్టార్ట్ చేస్తాం. ఎందుకు అంటే ఇట్లా 2 things. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, బయట మనం పెద్దగా ఫ్యాక్టరీ అవుట్లెట్ అని బోర్డు పెడితే మనకున్న సరౌండింగ్ ఏదైతే ఏరియాలో కస్టమర్స్ ఉంటారో అక్కడికి వెళ్ళి మనము వాళ్ళని అట్రాక్ట్ చేసేసి కంపెనీకి పిలుచుకొని ఇక్కడ సేల్ చేస్తాం. సో దాంతో పాటే నెక్స్ట్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది లైక్ ఒక 5-10 కిలోమీటర్ రేడియస్ లో కొందరు కస్టమర్స్ అంటారు, సార్ మేము ఒక 5,000-10,000 తీసుకున్నాం సేల్ చేసుకుంటాం కాలనీ వైజ్ గా. అట్లా చేసుకోవచ్చు. స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, రెస్టారెంట్స్ ఇక్కడ మనం మార్కెట్ చేసుకొని ఈ ప్రొడక్ట్ అనేది అక్కడ సేల్ చేయొచ్చు. ఎలా అంటే మల్టిపుల్ పర్పస్ గా ఎలా అయినా ఈ బిజినెస్ ఎలాంటిది అంటే 24/7 అంటే 365 రోజులు మనకు రన్ అవుతానే ఉంటుంది. 24/7 అని కాదు కానీ ప్రతిరోజు మనకి ఇంట్లో గానీ, స్కూల్ గానీ, రెస్టారెంట్, కాలేజ్, బార్స్, హాస్పిటల్స్ క్లీనింగ్ అనేది ఖచ్చితంగా ప్రతి దగ్గర ఉండాల్సిందే, ప్రతి దగ్గర కావాల్సింది. ఆఫ్టర్ కోవిడ్ తర్వాత అయితే ఇంకా చాలా కోవిడ్ తర్వాత 1000 times బిజినెస్ పెరిగింది. ఇప్పుడు క్లీనింగ్ ఇండస్ట్రీ అనేది చాలా పెద్ద ఇండస్ట్రీ. సో చాలా మందికి తెలియదు అంటే ఈ బిజినెస్ లో కూడా ఉంటాయి అని. ఇప్పుడు క్లీనింగ్ అనగానే అందరు ఏమనుకుంటారు, యాసిడ్, ఫినైల్ అని ఆలోచిస్తారు. ఇంకోటి ఒక ఇండస్ట్రీ లాగా పెడదాం అనుకుంటే ఏం ఆలోచిస్తారు, పెద్ద షెడ్ ఉండాలి, ఫ్యాక్టరీ లాగా ఫర్నేస్, పొగ వచ్చే గుట్టాలు, పెద్ద పెద్ద మిషనరీస్ ఉండాలి అట్లా. సో అదంతా ఏం అవసరం లేదు సార్. ఇది ఏంటి అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కిందకి వస్తుంది. మనము పెద్ద మిషనరీలు కాకుండా మినిమం చిన్నగా స్టార్ట్ చేసుకొని మనం మాన్యువల్ గానే దాన్ని కలుపుతూ, మాన్యువల్ గానే బాటిల్ ఫిల్ చేస్తూ మన బ్రాండ్ వేసుకొని మార్కెట్ లోకి తీసుకొని పోవచ్చు. ఓకే, ఇప్పుడు ఫ్రాంచైజ్ కాకుండా వాళ్ళు ఓన్ మార్కెటింగ్ చేసుకోవాలంటే ఎలా సార్? ఓన్ గా చేసుకోవాలనుకున్నప్పుడు కూడా వాళ్ళకి ఓన్ గా మనం ప్రొడక్ట్ ఇస్తాము. అట్ ద సేమ్ టైం లేదు మా బ్రాండ్ చేసేయండి అంటే వాళ్ళ బ్రాండ్ చేసేస్తాము. లేదు సార్ మేము నేర్చుకొని మా ఓన్ బ్రాండ్ పెడదాం అనుకుంటే వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇస్తాము. ఫార్ములేషన్ మొత్తం ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళ ఓన్ గా ఎలా మేము ఎట్లయితే రన్ చేస్తున్నామో అట్లా వాళ్ళు ఓన్ గా సెట్ చేసుకొని కూడా హెల్ప్ చేస్తాం. అంటే ఇప్పుడు దానికి ఎంత బడ్జెట్ అవుతుంది? అది డిపెండ్స్ అండి. ఇప్పుడు దానికి ఒక సర్టెన్ ట్రైనింగ్ ఫీజు ఉంటుంది. సో ఆ ఫీజు అనేది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నారు వాళ్ళు కాల్ చేసినప్పుడు చెప్తాము. సో దాని తర్వాత ఇంకా వాళ్ళు ఇష్టం, వాళ్ళు 30,000 లో చేసుకుంటారా, 1 lakh లో చేస్తారా, 2 lakh లో చేస్తారా, డిపెండ్స్ ఆన్ వాళ్ళు ఎట్లా చేద్దాం అనుకునే దాన్ని బట్టి వాళ్ళ పైన ఉంటుంది. కానీ ఫ్రాంచైజీ మాత్రం 1.5 lakh ఇన్వెస్ట్మెంట్ అనేది మినిమం. ఓకే.
ఓకే, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా అవుతుంది ఒకసారి మాకు ఆడియన్స్ కోసం చూపిస్తారా సార్? ఏమేమి ఇక్కడ చేస్తున్నారు అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా. ఓకే అండి, చూపిస్తాను. సార్ ఈ మిషన్ ఏంటి, మిషన్ పర్పస్ ఏంటి సార్? మనం ఈ మిషన్ తోని మనము పౌచెస్ ప్యాక్ చేస్తాం, లైక్ 10 రూపీస్ ప్యాకెట్స్ అన్నమాట. ఇది ఏంటి అంటే లిక్విడ్ డిటర్జెంట్ 10 రూపీస్ ప్యాకెట్స్ మనము మార్కెట్ లో లైక్ షాప్స్ కి మనం అక్కడ సప్లై చేసుకోనికి మనకు యూజ్ అవుతుంది బిజినెస్ పరంగా. లైక్ ఇంకోటి శాంపుల్ గా ఎవరికైనా ఇవ్వడానికి డిటర్జెంట్ ఎట్లా ఉన్నది ఏంటి అంటే, మనము కస్టమర్ కి ఒక ప్యాకెట్ ఇచ్చినస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళు 1 లీటర్ కొనొచ్చు, 5 లీటర్ కొనొచ్చు. సో ఈ ప్యాకెట్స్ అనేది మేము తయారు చేసేసి ప్రతి ఒక్క ఫ్రాంచైజీకి మేము సప్లై చేస్తాం, మేమే సప్లై చేస్తాం. సో దీని మీద కూడా మార్జిన్ బాగుంటుంది. ఓకే, 10 రూపీస్ ఉంటుందా సార్? దీన్ని ఎంఆర్పి 10 రూపీస్ అండి. వాళ్ళకి మేము బెస్ట్ ప్రైస్ ఇస్తాము. వాళ్ళు కూడా ఈ బాక్స్ లో 300 పీసెస్ వస్తాయి. అది వాళ్ళు సేల్ చేసుకున్నా, లైక్ ఒక 50 బాక్సెస్ సేల్ చేసుకున్నా వాళ్ళకు ఆల్మోస్ట్ 20-25,000 అనేది వాళ్ళు ఎర్న్ చేసుకోవచ్చు. సో మిషన్ ఏంటి అంటే, ఈ మిషన్ కెపాసిటీ పర్ అవర్ 2000 ప్యాకెట్స్ వస్తుంది. అంటే పర్ డే మేము 20,000 ప్యాకెట్స్ కూడా మనకు ప్రొడక్షన్ చేసే కెపాసిటీ మన దగ్గర ఉంది. చాలా మంది అంటారు, అరే 100 ఫ్రాంచైజీలు ఉన్నాయి, అందరికి మీరు సప్లై చేయగలుగుతారా అంటే డెఫినెట్ గా చేయగలుగుతాం. ఈ మిషన్ కెపాసిటీ అట్లా ఉంటుంది. అట్లా దీని త్రూ ఎక్కడైనా ఈజీగా పంపించాం. ఇప్పుడు చాలా మంది అడుగుతారు, సార్ మేము మిషన్ తీసుకోవాలన్నా. మిషన్ అవసరం లేదండి, ఎందుకంటే మిషన్ 3.5 lakhs ఉంటుంది. ఇది ప్రతి ఫ్రాంచైజీ మిషన్ పెట్టుకొని వాళ్ళకి అంత సేల్ లేదనుకోండి, అవసరం లేదు కదా. సో మా దగ్గర ఉన్నది కాబట్టి సెంట్రలైజ్ గా ఇక్కడికి వెళ్ళి తయారు చేసి మేము పంపిస్తాం. ఏంటి, ఓన్లీ ప్యాకెట్స్ వరకు. మిగతా బాటిలింగ్ అంతా అక్కడనే తయారు చేసి వాళ్ళు అక్కడే స్టిక్కరింగ్ చేసుకుని అక్కడికి వెళ్ళి సేల్ చేస్తాం. ప్యాకెట్స్ మనము ఈ ప్యాకెట్స్ కానీ మన దగ్గర 1 లీటర్ పౌచ్ ఉన్నది, ఆ పౌచ్ గానీ మనం ఇక్కడికి వెళ్ళి వాళ్ళకి సప్లై చేస్తాం. సార్ ఇప్పుడు ఈ బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎంత సంపాదించగలుగుతారు మంత్లీ? మాక్సిమం ఎంత, మినిమం ఎంత? ఇప్పుడు దీంట్లో డిపెండ్స్ అండి, మనం ఎలా చేస్తున్నాం అనేది. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఏ బిజినెస్ అయినా పెట్టగానే ఎవరు రారు కొంటా అనేది. మనము బిజినెస్ లో స్టేబుల్ గానీకే 6 months to 1 year టైం పడుతుంది. మినిమం టు మినిమం 50,000 to 60-70,000 ఎర్న్ చేసే వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నారు మన దగ్గర. కానీ దానికి 6 months టైం పడుతుంది. నేను ఒకటే చెప్తానండి, పెట్టగానే మీరు ఒక్క బాటిల్ అమ్ముతారా, దాని మీద ఒక 1 రూపీ 10 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందో అక్కడికి వెళ్ళి మీ బిజినెస్ స్టార్ట్ అయినట్టు. ఇవాళ మనం ఒకటి అమ్ముతున్నాము, రేపు 10 అమ్మాలి, నెక్స్ట్ 1000 అమ్మాలి, నెక్స్ట్ 10,000. ఎట్లా అమ్మాలనేది గ్రాడ్యువల్ గా మనము ప్లానింగ్ చేసుకుంటా మార్కెట్ లో నిలబడాలి. మనం మార్కెటింగ్ ఏదో మనం కంపెనీ పెట్టేసినామా ఇక్కడనే కూర్చున్నామంటే కాదు, మనం మార్కెట్ లోకి తిరిగేసి చిన్న ఫ్లైయర్స్ పాంప్లెట్ లాగా చేయించుకొని ఒక 3,000 రూపాయలు పెడితే 3,000 పాంప్లెట్స్ వస్తాయండి. 3,000 పాంప్లెట్స్ 3,000 మందికి పంచితే 100 మంది, ఎగ్జాక్ట్లీ 100 మంది అన్న మన దగ్గరికి రారా, ఏంటి అని చూస్తారు కానీ ఒక 50 మంది అన్న కొంటారు కదా. అక్కడికి వెళ్ళి మన బిజినెస్ అనేది స్టార్ట్ అవుతాం. అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. డెఫినెట్ గా యాజ్ ఎ ఫ్రాంచైజర్ గా మేము అక్కడ ఏదో ఫ్రాంచైజ్ ఇచ్చేసినాం, అక్కడికి వెళ్ళి అయిపోదు కదా. వాళ్ళని మేము పుష్ చేస్తాం, బిజినెస్ ఎలా జరుగుతుంది, ఏంటి, ఎక్కడ హర్డల్స్ వస్తున్నాయి, దానికి మళ్ళీ మీటింగ్ లాగా తీసుకొని వాళ్ళని మేము గైడ్ చేసుకుంటా ముందుకు వెళ్తా ఉంటాం. ఇప్పుడు నేను ఒక వీడియో తీస్తానండి ప్రొడక్ట్ గురించి, అది వాళ్ళకి ఇస్తాను, వాళ్ళు అక్కడ పబ్లిష్ చేస్తా ఉంటారు. లేదా ఒక 1000 రూపీస్ బడ్జెట్ తో మీరు ఫేస్బుక్ యాడ్స్ ఇవ్వండి లోకల్ గా, ఎలా చేయాలి అది మేము గైడ్ చేస్తాం. ఇక్కడికి వెళ్ళి ఇచ్చేకి మేము ఇక్కడ ఇస్తాము, ప్లస్ వాళ్ళు అక్కడ చేసేది అది కూడా చేస్తాం. ఓకే సార్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తారా? ఓకే అండి, చూపిస్తాను. సార్ ఏమేం ప్రొడక్ట్స్ అనేవి మీరు మార్కెటింగ్ చేస్తున్నారు సార్? ఫస్ట్ ఇవన్నీ మాది మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన ప్రొడక్ట్స్ అండి. లైక్ ఇవి లిక్విడ్ డిటర్జెంట్, మళ్ళీ లిక్విడ్ డిటర్జెంట్ పౌచ్ ఉంటుంది, మళ్ళీ హ్యాండ్ వాష్ ఇట్లా రీఫిల్ ప్యాక్ 1 లీటర్, ప్లస్ ఇది కంఫర్ట్ అండి, ఫ్లోర్ క్లీనర్స్, 5 లీటర్ క్యాన్స్, ఇవన్నీ ఇదంతా రెడీ స్టాక్ అండి, డిస్పాచ్ చేయడానికి రెడీ ఉన్నది. ఇట్లా బాక్సెస్, ఇవన్నీ బాత్రూమ్ క్లీనర్స్, ఫ్లోర్ అన్ని ఉంటాయండి, హ్యాండ్ వాషెస్ ఉన్నాయి. ఇదంతా బాక్సెస్ లలో ప్యాక్ చేసి మేము బయట డిస్పాచ్ చేస్తాము. ఇదంతా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడంతా ఫిల్లింగ్ జరుగుతుందండి. సో ఇది చూపించడానికి కారణం ఒకటి ఏంటంటే, మనకు పెద్ద మిషన్స్ అవసరం లేదు. మనం ఇట్లా డ్రమ్స్ లలో ఫిల్ చేసుకొని మాన్యువల్ గానీ మనము చేయితోనే ఫిల్ చేసుకొని క్యాపింగ్ చేసుకొని ప్యాకింగ్ సేల్ చేయొచ్చు. ప్రాసెస్ కూడా ఈజీ ఉంటుంది. మనకు పెద్దగా అంటే చాలా మందికి డౌట్ ఉంటుంది, నేను చేయొచ్చా లేదా అని, సో కష్టం ఉంటుందా ఏంది అనేది. సో మ్యామ్ ఇవాళ నేను దాదాపు ఒక 100 మందికి పైన ట్రైనింగ్ ఇచ్చాను. సో దాంట్లో అందరూ చేసుకుంటా ఉన్నారు. కొందరు చిన్నగా చేస్తున్నారు, కొందరు నాలాగా చేస్తున్నారు,
నాకన్నా పెద్ద ఇండస్ట్రీ కూడా పెట్టింది. ఓకే, సో ఇప్పుడు ఏంటి మిమ్మల్ని మించిపోతున్నారంటే బిజినెస్ ఏ విధంగా ఉందో అంతే కదండి. ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంకా. ఇప్పుడు బిజినెస్ ఉన్నది కాబట్టి నేను ఒక్కనే ప్రతి దగ్గర అమ్మలేను కాబట్టి నేను 10 మందికి చూపిస్తున్నాను. చాలా మంది అంటారు, సార్ మీకేంది లాభం, మీరు ఫార్ములా ఎందుకు నేర్పిస్తున్నారు అంటే, నేను ప్రతి దగ్గర నేను అమ్మలేను. అట్లాంటప్పుడు నేర్పించిన వాళ్ళకి ఒక ఎంటర్ప్రీనర్ తయారు చేస్తున్నాను. అవును, ఒక ఎంటర్ప్రీనర్ అంటే ఫస్ట్ థింగ్, నేను నా దగ్గర 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాను. అవును, ఇప్పుడు నేను 100 ఫ్రాంచైజీలు పెడితే ఒక్కొక్కరు అట్లీస్ట్ ఒక 2-3 వేస్తే ఒక 300-400 మెంబర్స్ కి ఎంప్లాయ్మెంట్ వచ్చినట్టే కదా. అవును, వాళ్ళు ఫ్రాంచైజీ వాళ్ళు ఎంప్లాయ్మెంట్ తీసుకుంటున్నారు, వాళ్ళిద్దరికి ముగ్గురికి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వచ్చింది. అవును. సో ఇట్లా విన్ సిచ్యువేషన్, ఉపాధి కల్పిస్తున్నారు మీరు చాలా Exactly అండి. మందికి. మేము ఇది market లో- మంచి గొప్ప విషయం అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు నా ఫొటోస్ కూడా మీకు పెడతాను, మనం ఎంతమంది ట్రైనింగ్ ఇచ్చాము అదంతా చూపిస్తాను. మార్కెట్ చాలా పెద్దదండి, ఎవరు ఎంత చేసుకుంటే వాళ్ళకి అంత. సార్ ఈ మిషన్ ఏంటి సార్? ఇది ఇంతకు ముందు మీకు 1 లీటర్ పౌచ్ చూపించాను కదా, అవును. ఇది ఆ పౌచ్ ఫిల్లింగ్ మిషన్. ఓకే, దాంతో పాటు 1/2 లీటర్ బాటిల్ కూడా ఇది ఫిల్ చేస్తారు. ఫిల్ చేసి ఇది ఎందుకు మనకు పెట్టుకుంటాము అంటే, లైక్ నాకు ఒకేసారి 3000-4000 బాటిల్స్ ఉంటాయి. ఒకటే రోజులో నేను ఇది ఫిల్ చేసుకోనికి ఈ కెపాసిటీ అనేది దీనికి ఉంటుంది. సో మాన్యువల్ గానే చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది అడుగుతారు, సార్ మిషనరీ తీసుకో అన్న ఫ్రాంచైజీ, వాళ్ళకి ఇప్పుడు అవసరం లేదండి. వాళ్ళకి బిజినెస్ గ్రో అయ్యి రోజుకి నేను 2000 బాటిల్స్ నేను ఫిల్ చేయాలి అన్నప్పుడు మ్యాన్ పవర్ ని పక్కన పెట్టి మిషన్ తీసుకుంటే వాళ్ళకి బెనిఫిట్ అవుతారు. కానీ ఇప్పుడు అవసరం లేదు. అదర్వైజ్ సింపుల్ గా మనమే చేసేసుకోవచ్చు. ఎందుకంటే పౌచెస్ మనం ఇక్కడికి వెళ్ళి ఇస్తాం కాబట్టి వాళ్ళకి అది ఈజీ అయిపోతుంది. మళ్ళీ దీనికి ఇప్పుడు ఫ్రాంచైజీ ఫీజు కాకుంటే ఇదే 2 లక్షలు ఉంటుంది. మళ్ళీ దీనికి అవసరం లేదు. ఆ 1.5 దాంతో స్టార్ట్ చేసుకుని మీరు చేసుకోవచ్చు. బిజినెస్ బల్క్ గా చేయాలనుకున్నప్పుడు మాత్రం ఇలాంటి మిషనరీ యూజ్ అవుతుంది. బల్క్ గా అయినప్పుడు వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి ఈజీ అవుతుంది. సో ఇదంతా లిక్విడ్స్ అండి. ఇది ఒక మిక్సింగ్ మిషన్. మేము అంటే పెద్దగా చేస్తున్నాం కాబట్టి నేను మిషన్స్ పెట్టుకున్నాను. లేదా మనకు ఒక చిన్న మిక్సింగ్ మిషన్ తో కూడా అయిపోతుంది. అది వచ్చినప్పుడు వాళ్ళకి చూపిస్తాం ఎట్లా ఉందో. డ్రమ్స్ లలో ఫిల్ చేస్తాం అంతా. మనము డ్రమ్స్ లలో తయారు చేసుకొని దాన్ని మాన్యువల్ గా ఇట్లా ఫిల్ చేస్తాం. ఇది మా లిక్విడ్ డిటర్జెంట్ అండి. ఇది మా మోస్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్ లిక్విడ్ డిటర్జెంట్ అనేది. స్మెల్ కూడా బాగుంది సార్. బట్టలు కూడా మంచి స్మెల్ వస్తాయి. మంచి స్మెల్ వస్తుంది. థిక్నెస్, విస్కాసిటీ కూడా థిక్ గా ఉంది, చాలా థిక్ గా ఉంటుంది. ఇప్పుడు పెద్ద పెద్ద బ్రాండ్లు ఏవైతే ఉంటాయో బయట దానికి ఈక్వల్ గా ఉంటుంది. అంటే ఇప్పుడు నేను అడుగుదాం అనుకుంటున్నాను సార్, అంటే వేరే ప్రొడక్ట్స్ తో కంపేర్ చేస్తే మీ ప్రోడక్ట్ బెస్ట్ అని చెప్పడానికి రీజన్స్? మనది బెస్ట్ క్వాలిటీ ఉంటుందండి. అట్ ద సేమ్ టైమ్ కాస్ట్ వైజ్ గా తక్కువ ఉంటుంది. క్వాలిటీ ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు, మనం చేస్తున్నామంటే అరే లోకల్ బ్రాండ్ లో క్వాలిటీ అనుకుంటారు. మేడం క్వాలిటీ సేమ్ ఉంటుంది. ఒకటి పెద్ద పెద్ద బ్రాండ్స్ తో కంపేర్ చేస్తే మీ క్వాలిటీ కూడా ఈక్వల్ గా ఉంటుంది. మనం ఒక్కటి ఏంటంటే మనం అక్కడ టీవీలో కనిపించట్లేదు, వాళ్ళ టీవీలో కనిపిస్తున్నారు, మనం కనిపించట్లేదు. ఇప్పుడు పెద్ద పెద్ద హీరో గానీ హీరోయిన్స్ కి యాడ్లకి కొన్ని కోట్లు ఖర్చు పెట్టాలి. ఎవరు డబ్బు అండి అది? ఖచ్చితంగా కస్టమర్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను 200 పెట్టేకి నాకు ఇక్కడ 150కి వస్తుంది అంటే వాళ్ళు యాడ్లు వేస్తున్నారు, మేము వేస్తున్నాం. సింపుల్ గా అంత. మాది ఏంటంటే మౌత్ పబ్లిసిటీ, లేకపోతే ఇట్లాంటి మనము సోషల్ మీడియా మార్కెటింగ్, సోషల్ మీడియా ద్వారా మనం ముందుకు వెళ్తాం. ఇప్పుడు టీవీ యాడ్ వేయాలనుకోండి 4 lakhs ఖర్చు అవుతుంది. అది కూడా మేము దానికి రెడీ ఉన్నాం. ఇప్పుడు మాకు 100 ఫ్రాంచైజీస్ అయినప్పుడు ఒక్కొక్కరు మేము 4000 ఖర్చు పెట్టుకుంటే నాకు టీవీ యాడ్ వస్తుందండి. టీవీ యాడ్ వచ్చినప్పుడు కస్టమర్ ఏమంటారు, అరే టీవీలో వస్తుంది, ఇది ఒక బ్రాండ్ అయిపోయింది. ఆల్రెడీ బ్రాండ్ అనేది క్రియేట్ అయి ఉంటుంది. ఇంకా పెద్దగా ముందుకు వెళ్తాం. మ్యానుఫ్యాక్చరింగ్ పెరుగుతుంది, ప్లస్ ఎగ్జాక్ట్లీ మనకు మార్కెటింగ్ అనేది ఇంకా ఈజీ అవుతుంది. టీవీలో కనిపించింది మా కాన్సెప్ట్ అదే అండి. ఫ్రాంచైజీస్ ఇవ్వాలి, వాళ్ళతో బిజినెస్ చేయాలి. నేను ఇక్కడికి వెళ్ళి ఏంటంటే వాళ్ళకి బెస్ట్ క్వాలిటీ రా మెటీరియల్ అనేది మేము సప్లై చేస్తాం. మీరు ఎక్కడెక్కడ సప్లై చేస్తారు? డిస్ట్రిబ్యూషన్ ఎక్కడెక్కడ ఉంటుంది? డిస్ట్రిబ్యూషన్ అనేది ఏం లేదండి. మాకు పర్టికులర్ గా మా దగ్గర రీసెలర్స్ ఉన్నారు. నా దగ్గరికి ఇక్కడికి హైదరాబాద్ లో నా యూనిట్ ఉంది. ఇక్కడే నాకు దాదాపు 60 మంది ఉన్నారు. వాళ్ళు దాంట్లో ఒకరు 2000 తీసుకొని పోయి అమ్మేటోళ్ళు ఉన్నారు, 50,000 తీసుకొని పోయి అమ్మేటోళ్ళు కూడా ఉన్నారు. సో నేను పర్టికులర్ గా ఈ ఏరియాకి డిస్ట్రిబ్యూషన్ అనేది ఏం లేదు. ఇప్పుడు ఫ్రాంచైజీస్ ఏరియా వైజ్ గా వస్తుంది కాబట్టి ఆ ఏరియాకి వెళ్ళి ఎవరైనా వస్తే వాళ్ళకి అక్కడ డిస్ట్రిబ్యూషన్ అనేది నా అప్పచెప్పేస్తాం. సో ఇదే అండి మా ఫ్రాంచైజీ ప్లస్ క్లీనింగ్ ప్రొడక్ట్స్ ఇండస్ట్రీ ఇస్ ద గ్రోయింగ్ ఇండస్ట్రీ. రోజు రోజుకి మనుషులు పెరుగుతున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, ఇల్లులు పెరుగుతున్నారు. సో అట్లాంటి దగ్గర మనకు క్లీనింగ్ కంపల్సరీ కావాలి కాబట్టి మన బ్రాండ్ అనేది మన మార్కెట్ మనం క్రియేట్ చేసుకోవాలి. రెడీమేడ్ మార్కెట్ కాదు ఇది. నేను పెట్టగానే ఇంత వస్తుంది అనేది కాదు. మీరు పెట్టిన రోజు మీకు 10 రూపాయలే రావచ్చు, కానీ డౌన్ ద లైన్ ఒక 1 year తర్వాత
నెలకి మీరు 50 to 60 వేలు కూడా సంపాదించుకునే స్కోప్ దీంట్లో ఉంది. అవును, ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి ఇంట్లో క్లీనింగ్ సెక్షన్ అయితే మస్ట్ అండ్ షుడ్ అన్నమాట. ఈ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత అయితే ఇంకా మస్తు మంది కూడా క్లీనింగ్ లేకుండా అయితే ఎక్కడ ఏ డిసీజ్లు వస్తాయన్న భయం కూడా ఉంటుంది. సో ఈ బిజినెస్ మంచి బిజినెస్ అని చెప్పొచ్చు. స్టార్ట్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా కూడా మంచి సంపాదన ఉంటుందని కూడా చెప్పొచ్చు. థ్యాంక్ యూ సార్, ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చి చాలా మందికి ఉపాధి కూడా ఇస్తున్నారు మీరు. ఇది కూడా ఒక గొప్ప అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నవేడేస్ జాబ్స్ కోసం ఎంతో మంది ఎంతో సఫర్ అవుతున్నామో మాకు తెలుసు. సో అలాంటి వాళ్ళు చిన్న బిజినెసెస్ అంటే లో బడ్జెట్ తోని స్టార్ట్ చేసి హై ఇన్కమ్ సంపాదించే స్కోప్ మీరు ఇస్తున్నారు కాబట్టి చాలా థ్యాంక్ యూ. మా ఆడియన్స్ తరపు నుంచి కూడా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ అనంతపూర్కి వెళ్ళి వచ్చారండి. ఓకే, ఆల్రెడీ మాట్లాడు, ఫ్రాంచైజీ ఓకే అయిపోయింది. అనంతపూర్ లో స్టార్ట్ చేస్తున్నారు. అనంతపూర్ లో మన బ్రాండ్ తోని ఫ్రాంచైజీ స్టార్ట్ చేస్తున్నారు. ట్రైనింగ్ అయిపోయింది, సర్టిఫికేట్ ఇచ్చాము. ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు సార్? జూన్ ఫస్ట్ వీక్ లో అక్కడ స్టార్టింగ్ ఓపెనింగ్ ఉంటుంది. నేను వెళ్తున్నాను. మళ్ళీ అక్కడ వీడియోస్ రండి, మీరు రండి, ఆల్వేస్ వెల్కమ్. మీరు రండి, అక్కడ కవరేజ్ తీసుకొని మళ్ళీ మీరు పోస్ట్ చేయండి. Okay, all the very best for your new business, sir. All the very best, శివ గారు. కలిసి మనము కష్టపడి ప్రయాణిస్తాం, బిజినెస్ చేస్తాం. థ్యాంక్ యూ. ఇంకొక ఓనర్ కూడా ఫ్రాంచైజ్ ఓపెన్ చేసిన సార్ కూడా ఇంకొక సార్ కూడా ఉన్నారు. ఈ సార్ వచ్చేసి ఖమ్మంలో ఓపెన్ చేశారనమాట, న్యూ ఫ్రాంచైజ్. సో ఈ సార్ కూడా కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. సార్ ఏంటి సార్ నేమ్ ఏంటి? నాగేశ్వరరావు అండి. సార్ చెప్పండి. నా పేరు నాగేశ్వరరావు అండి, మాది ఖమ్మం డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్ అండి. ఈ ట్రైనింగ్ అయిపోయిందండి, ఫ్రాంచైజీ ఇస్తారు సార్, ఇచ్చారు ఆల్రెడీ. మనకి 1వ తారీఖు ఓపెన్ చేద్దామని ఆలోచన మీద ఉన్నాం సార్. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ బిజినెస్. ఆల్ ద వెరీ బెస్ట్ అండి, కంగ్రాచులేషన్స్. కలిసి కష్టపడి కలిసి పనిచేస్తాం. ఇట్లా మనకి ఇంకా 100 ఫ్రాంచైజీలు అయినాయి అనుకోండి, ఒకరికొకరేమో 100 ఫ్రాంచైజీలు మా ఉన్నాయని చెప్పుకొని మనం ముందుకెళ్దాం. Okay. Thank you. Okay, thanks. All the very best for your team, sir. Thank you so much. Sir, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా? కింద ఇచ్చిన నంబర్స్ కి కాల్ చేయండి. ప్లస్ అడ్రస్ కూడా ఉంది కదండి. నాకు అడ్రస్ రిక్కీ క్లీనింగ్ ప్రొడక్ట్స్ అని మీరు గూగుల్లో టైప్ చేసినా మీకు లొకేషన్ వస్తుంది, లేదా నాకు కాల్ చేసినా లొకేషన్ పంపిస్తాను. అండ్ ప్లీజ్ ఇంకోటి ఏంటంటే, వీడియో మొత్తం చూసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 1.5 lakh ఇన్వెస్ట్మెంట్ నేను చేయగలుగుతాను, దీంట్లో నాకు ఫ్యూచర్ ఉంటుంది అని అర్థమైన వాళ్ళే ప్లీజ్ కాల్ చేయండి. ప్లస్ ఇంకో చాలా మంది కింద కమెంట్స్ లో పెడతారు, సార్ ఇదంతా వేస్ట్, ఇదంతా చేయలేము, అది ఇది అని. సార్ అవన్నీ కాకుండా మీకు అర్థమైతేనే మీరు ముందుకు రండి. థ్యాంక్ యూ సో మచ్.